ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనంలో చూడండి. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయగా సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ 3 వచనములు ధ్యానం చేసుకుంటే దీనిలో అంశం ఏంటంటే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకునే వారముగా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువు చిత్తమేంటో తెలుసా? సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, అనేకమైన విందుల విలాసాలు చేసుకోవడం కాదు. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ విందా? 15వ వచనంలో ఏమున్నది? దినములు చెడ్డవి. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ దినం ఏమొస్తుందో చాలా మంది అనుకుంటారు. 2020 సంవత్సరంలో ఎన్ని కష్టాలు పడ్డాము, ఇబ్బందులు పడ్డాము, ఇబ్బందులు పడ్డాము. 2021లో ఆనందం వస్తుందేమో చెప్పగలమా? ఆనందంగా ఉంటామని అనుకోగలమా? ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసా? యేసయ్య నీతో ఉంటే ఆనందం. గట్టి దేవుని మైన దీనిలో మనం చూసుకుంటే నెంబర్ 1 దినములు చెడ్డవి. అపొస్తలుడైన పౌలుతో దేవుడు మాట్లాడి దైవావాసము చేత రాయబడిన మాట 1, దినములు చెడ్డవి. రోజులు పోగలేవురా అంటామా లేదా? రోజులు పోగలేవురా అంటామా లేదా? ఎందుకు? చివరి గడియలో అంత్య దినాలలో ఉన్నాము, చెడ్డ దినాలలో ఉన్నాము, దుర్దినాలలో ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మొదటిది ఏంటంటే దినములు చెడ్డవి. రెండోది ఏంటి? నీకున్న ఆయుష్ను దేవునికి ఉపయోగించుకో. అంటే సమయం అంటే ఏంటి? నీకు ప్రాణము దేవుడు ఉంచాడు కాబట్టి ఉన్న ప్రాణముతో దేవునికి ఉపయోగపడు సుమా అనే మాట. దేవునికి స్తోత్రం కలిగినారు. నెంబర్ 1 దినములు చెడ్డవి. నెంబర్ 2 నీ ఆయుష్ను దేవునికి ఉపయోగించు. నెంబర్ 3 అజ్ఞానముగా ఉండుకుడి. నెంబర్ 4 జ్ఞానులుగా ఉండండి. నెంబర్ 5 అవివేకులు కాకుండా కాకుండా చూచుకోనండి. 5 విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడి చిత్తం ఏంటో చెప్తున్నాడు దేవుడు. దేవుడి చిత్తం ఏంటో మనము పండుగలు వస్తే, క్రిస్మస్లు వస్తే వాళ్ళు బోర్డులు పెట్టేస్తారు బట్టల షాపులో. ఏంటి తెలుసా? క్రిస్మస్, సంక్రాంతి కానుక సందర్భముగా వాళ్ళ వాయిస్ మారిపోతుంది. వాళ్ళకి మాట్లాడినప్పుడు ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ, ఒక డ్రెస్ కొంటే 2 డ్రెస్సులు ఫ్రీ. అంటే ఏంటి? జనాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి, వాళ్ళ షాపు, వాళ్ళ బిజినెస్, వాళ్ళ వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవడానికి బోర్డులు పెట్టి ఆటోలతో తిరుగుతూ ప్రకటిస్తుంటారు. దేవునికి స్తోత్రం కలిగించాలి. హల్లెలూయా. అప్పుడేంటి? ఎక్కడే ఇంట్లో గొడవలు పెట్టిన వారంలో ఏమంటారు? ఇంటికి వచ్చి భర్త అలసిపోయి ఏదో పనిలో నుంచి వస్తుంటాడు. వచ్చిన తర్వాత పలానా ఏంటి ఏ అమ్మారు అమ్మారు వచ్చినట్టు ఏమంటారు? ఏంటి? ఒక చీర కొంటాట, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అయినట్టు కొనదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చీరలు ఎవరికి కావాలి? రకరకాలైన ఇంకా రేట్ లేవా? ఉన్నావమ్మా, ఇదిగో 2వ ఫ్లోర్లోకి వెళ్ళిపోయండి. దేవునికి స్తోత్రం. ఇసలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు కొత్త బట్టలు కట్టుకోకపోతే పరలోక రాజ్యం లేదు అని దేవుడు అనలేదు. నువ్వు నగలు నట్టలు వేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం లేదు అని రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చెడ్డ దినాలు రాబోతున్నాయి. జాగ్రత్త సుమా, జాగ్రత్తగా కనిపెట్టుకొని నీకు ఇచ్చిన ఆయుష్ను దేవునికి ఉపయోగించు. దేవునికి స్తోత్రం కలిగిన షాపులకు వెళ్ళి సమయాలను గడిపే కంటే దేవుని మందిరములో, దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. గట్ల పడి లేదు మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు సుమా. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు అంటే క్రిస్మస్ వచ్చింది కదా, కొత్త బట్టలు. చాలా మంది అంటారు శుక్రవారం ఏమో రాలేదంటే తెలియక అయ్యగారు భోజనం చేశారండి. భోజనం చేసి చర్చి రావద్దన్నాడు పాస్టర్ గారు. యేసు ప్రభు తినేసి రావద్దని చెప్పాడా? సాకులు. ఏం రాలేదట?
ఈరోజు శుక్రవారం ఏం తెలియలేదట. అంటే తినేస్తే ఏమో రాలేదంటే స్నానం చేసినప్పుడు చాలా టైం అదే స్నానం చేసే రావాలేనన్నా ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. స్నానం చేయండి శరీరం శుభ్రపరచుకోవడానికి. స్నానం చేసినప్పుడు లేట్ అయిపోయింది, భోజనం చేస్తారు కాదు. దేవుడి చిత్తం ఏమిటో నువ్వు ఎరుగుతున్నావా? నీకు ఇచ్చిన ఆయుసు దేవుడిని ఉపయోగించు అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని పోనుగా సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయాన్ని నువ్వు ఎంత దుర్వినియోగం చేస్తారో ఒకసారి ఆలోచన చేయి. అర్థమవుతుందా? నెంబర్ 1 ఏం తినాలట? చెడ్డ తినాలి. చెడ్డ తినాలి. ఈ గడియ ఏమి సంభవిస్తాదో తెలియదు, ఈ దినం ఏం సంభవిస్తాదో తెలియదు. ఈ రోజు కనిపించిన వారు రేపు ఏమవుతారో తెలియదు. యవనస్తులు కానీ వృద్ధులు కానీ చాలా మంది అంటారు ముసలి చచ్చిపోయినా బాగుండండి, పండుగలు ఉండిపోతున్నాయట, పచ్చోకలు రాయిపోతున్నాయట. నీ ఇష్టమా? మన ఇష్టమా? చెప్పండి ఎవరైనా. అదే మన ఇష్టం అయితే ముసలి చనిపోయింది మేము నా ఏసై అన్నాడు కాదు, గట్టి దేవుడు అయిపోయింది. హల్లెలూయా. చాలా మంది ఏడుపు, చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలో కూడా మరణాల దగ్గర నేను వెళ్ళి చూసినప్పుడు వారి ఏడుపు అలా ఉంది, వారి బాధ అలా ఉంది. నిజమే, వారికి ఆ బాధే కావచ్చు, కాదనట్లేదు, కానీ అది మన చేతుల్లో ఏమి లేదు. చివరి గడియల్లో చెడ్డ దినాలలో ఉన్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటిది చెడ్డ దినాలు. దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక, దేవుడు నేర్పిస్తున్నాడు నీకు అదే. చక్కనైన భోజనాలు కాదు, చక్కనైన బట్టలు కాదు, చక్కనైన ఇల్లు కాదు, చక్కనైన నగలు నట్టలు కాదు, కానీ దేవుడి సన్నిధానంలో నమ్మకంగా ఉంటున్నామా? దేవుడి ఇచ్చిన ఆయుష్ను ఉపయోగిస్తున్నావా? ఈరోజు మనం చూసుకుంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు మంచి ఆరోగ్యము బలం ఇచ్చాడు. ఈ రోజుకి పర్వాలేదు. దేవుడు తినడానికి మంచి ఆహారం ఇచ్చాడు, ఈ రోజుకి పర్వాలేదు, చాలు. దానికోసం నేను స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గట్టిగా దేవుడు భయపరచుకున్నాం, గట్టిగా దేవుడు భయపరచుకున్నాం, గట్టిగా. ఎందుకు? ఎందుకంటే అంతకంటే చెప్పారు, ఎందుకు చెప్పారు? ఈ రోజు హాస్పిటల్ అనేక మంది రోగులై పడి ఉన్నారు. ఈ రోజు జైల్లో అనేక మంది చేయని నేరంగా మగ్గిపోతున్నారు. ఈ రోజు అనేక మంది నా యేసయ్యను ప్రకటించాలని ఇష్టపడుతున్నారు, కానీ నోరు రావడం లేదు. చాలా మంది నా యేసయ్యను ప్రకటించాలని తాపత్రం పడుతున్నారు, కళ్ళు లేవండి. చాలా మంది యేసయ్యను సువార్త ప్రకటించాలని ఇష్టపడుతున్నారు, కానీ అంగవైకల్యంగా కాలు చేతులు లేకుండా బాధపడుతున్నారు. అయినప్పుడు కూడా వారి పని ఆగిపోకుండా నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, అదే చాలా అనుకుంటున్నారు. నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇంకా సాలదా నీకు? ఇంకా సాలదా నీకు? క్రిస్మస్ వస్తే ఏం కావాలి మనకి? బట్టలు కావాలా? బట్టలు లేకపోతే క్రిస్మస్ చేసుకోలేమా? బట్టలు లేకపోతే దేవుని మందిరం దేవుడు యేసుక్రీస్తు వారు రావద్దని చెప్పారా? ఎందుకు మీ ప్రయాస? ఎందుకు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? బట్టలు వెళితే గంటలు కొడుతండి, 1 గంట కాదు, 2 గంటలు కాదు, అవసరమైతే 2-3 రోజులు కూడా బట్టల కోసం ప్రయాసపడిన వారు ఉన్నారు. అప్పుడే నీకు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? మాటలు మీకు ఎందుకు చెప్తానో తెలుసా? చెడ్డ దినాల్లో ఉన్నాం. మనం వచనం చూసుకుందాం. ఒకసారి వచనం చూసుకుని దేవుని మహిమపరచుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. చెడ్డ దినముల నుండి, దుష్ట దినముల నుండి దేవుడు మనల్ని తప్పించడానికి నీ కోసం నా కోసమైన ఆ పరమను విడిచిపెట్టి భూమి దిగి వచ్చి ఆకాశంలో భూమికి, ఆకాశంలో లేడు, భూమి మీద లేడు, మధ్యలో వేలాడిపోయి నా యేసయ్య. ఎందుకో తెలుసా? తులి దినముల నుంచి నేను తప్పించడానికి, పాపపు దినముల నుంచి నేను తప్పించడానికి, అపరాధమైన దినముల నుంచి నేను తప్పించడానికి. గట్టిగా దేవుని వైపు పరిశుద్ధం. హల్లెలూయా. అంత కార్యం చేసిన దేవుని వైపు చూడకుండా ఆ మహోన్నతుడైన ఆ పరమోన్నతుడైన ఆ మహోన్నతుడైన అటువంటి దేవుడిని విడిచిపెట్టి మనం ఇటువైపు చూస్తున్నాం. ఏ పని చేస్తున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? ఈ సమయం ఎవరికి అప్పచెప్తున్నాం? దుర్దినాల నుంచి తప్పించడానికే ఆయన పరిశుద్ధుడైన దేవుడు రక్తమును కార్చాడండి. గట్టిగా దేవుని అక్కడ రాయబడ్డాయి చదవమ్మా. దుష్ట
దుష్టకాలం. ఏ కాలము? అర్థమవుతుందా? ఏ కాలము? దుష్టకాలము నుంచి తప్పించడానికి ఆయన తన్ను తాను దేనికి అప్పచెప్పుకున్నాడు? అయ్యా నన్ను ప్రేమించండి, అయ్యా నన్ను అప్పచెప్పుకున్నాడా? అయ్యా నన్ను ముద్దు పెట్టండి అని అప్పచెప్పుకున్నాడా? దేనిని అప్పచెప్పుకున్నాడు? మరణము. ఏ మరణమట? సిలువ మరణము. అయిన మరణము ఏదో అలా వచ్చి మరణించింది కాదండి. హింసించబడి, దూషించబడి, అవమానించబడి అనేకమైన సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న నా యేసయ్య మనల్ని దుష్ట దినములలో నుంచి తప్పించడానికి. కాబట్టి మనం ఆయన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి దినము ప్రతి సమయము పోనుకోకుండా సద్వినియోగం చేసుకున్నాం. అందుకని తుది శ్వాస విడిచిన వరకు దేవుని కోసం ఏం చేయాలి? చెప్పండి. ఆరాధించే వారు ఉండాలా? అదే నిజమైన క్రిస్మస్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించాలి. రోజు ఆరాధించాలి, ప్రతి క్షణం ఆరాధించాలి, ప్రతి సమయం ఆరాధించాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ వంటలో ఉన్నా, ఏ వ్యవసాయ పనిలో ఉన్నా దేవుడిని నువ్వు ఆరాధించాలి. అదే నిజమైన క్రిస్మస్. గట్టి దేవుని రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక గడియ ఒక క్షణము కాదండి. చెడ్డ దినములు, దుష్ట దినములు. చూడండి ఎంత దీనిగా రాయబడింది బైబిల్లో. రాయబడినాయే నా సొంత మాట కాదు. దుష్ట దినములలో నుంచి నిన్ను తప్పించడానికి, నీకు ఇచ్చిన ఆయుస్సును ఆరోగ్యమును దేవునికి ఉపయోగించాలని నిన్ను తప్పించడానికి ఆయన శిక్షించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు పడవలసిన ఆ దుష్ట దినములు, నీకు పడవలసిన ఆ హింసలు, నీకు పడవలసిన దాన్ని ఏమంటారు, ఆ నలిగిపోట, నీకు పడవలసిన ఆ శిలువ మరణములో నుంచి దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థితికి ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీకున్న ఆయుస్సును ఆరోగ్యమును ఆయనకు అప్పచెప్పాలి. ఏ దినములండి? దుర్దినములు, చెడ్డ దినములు, దుష్ట దినములు. ఇలాంటి దినాల్లో ఉన్న మనము, ఎందుకంటే ఏ క్షణం ఏ వార్త వస్తుందో ఎవరికి తెలియదండి. ఏ గడియ ఏ వార్త వింటామో తెలియదండి. ఏ సమయంలో ఎవరు ఏమవుతారో తెలియదండి. ఫోన్ వస్తుంటే భయం వేస్తుంది. గడి దేవుని ఆయన పక్షులా. హల్లెలూయా. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? చెడ్డ దినములలో ఉన్నాము. వాటి నుంచి తప్పించడానికి ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే సమర్థుడు. గడి దేవుని ఆయన పక్షులా. ఎవరు సమర్థులు? చెప్పండి గట్టిగా. దేన్ని తప్పించడానికి? దుష్ట దినముల నుంచి. భయంకరమైన దినములు అండి. 9 నెలలు మనము. ఎన్ని నెలలు? 9 నెలలు. మనకి కరోనా నుంచి ఎన్ని నెలలు బాగా గుర్తుంటుకోవడానికి. గట్టి దేవుని పరిస్థితులు ఏంటంటే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించాడు దేవుడు. ఇంకా తప్పిస్తాడు. కానీ ఆయన వైపు నేను చూడాలి, ఆయన పని నేను చేయాలి, ఆయన చిత్తం ఏంటో జరగాలి. గట్టి దేవుని పరిస్థితులు చేతుల్లో మరొకసారి గట్టి దేవుని పరిస్థితులు. ప్రియమైన దేవుని సంగమా, సమయంలో దొరికినప్పుడు అలా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ముస్లాం ముచ్చట్లకు కాదు, బట్టల షాపులకు కాదు, నగల నటులకు కాదు. దయచేసి గట్టిగా దేవుని మనం చేయవలసింది ఏంటో తెలుసా? సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. నీకు ఎప్పుడు సమయం దొరికినా పర్వాలేదు. ఎందుకంటే కొన్ని సమయాల్లో మోకరించాలి, కొన్ని సమయాల్లో కళ్ళు మూసుకొని ఉండే స్థలంలో ధ్యానించవచ్చు. ధ్యానించడం అంటే రోడ్డు మధ్యలో నిలబడిపోయి అనుకోవచ్చు. మా పాస్టర్ గారు చెప్పారండి, నేను అంతేనండి. ఎక్కడ ధ్యానం చేయాలి? గట్టి దేవుని పరిచయం అర్థమవుతుందా? నీ మనసులో దేవుని స్తుతించాలి, నీ మనసులో దేవునికి స్థానం ఇవ్వాలి. నీకున్న సమయం, నీకున్న ఆయుసు, నీకున్న సమస్తం ఆయన కోసం ఉపయోగించాలి. గట్టి దేవుని పరిచయం. కాబట్టి నీ కోసం, నా కోసం ఎవ్వరు చేయలేని త్యాగము ఆ దుష్ట దినములలో నుంచి తప్పించడానికి నీవు పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు. పొందాలి లేదా? మనం చూసుకుందాం.
రెండో తిమోతికి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, గట్టి దేనిపై పక్షులు. ఏంటి దేనికోసం రాయబడేది ఇక్కడ? అంత్య దినాల్లో అపాయకరమైన కాలము వచ్చును అని ఎప్పుడు రాయబడింది? అపోస్తలుడైన పౌలు దినాలలో రాయబడింది. అది ఇప్పుడు మనం చూస్తున్నామా లేదా? అంత్య దినాలంటే అపాయకరమైన ముందే రాశాడు యేసు ప్రభువారు. దేవుడు ముందే బైబిల్లో రాశాడు అపాయకరమైన. సరే, అంత్య దినాలు చెప్పండి, ఎటువంటి అపాయములు వస్తాయో రాయబడ్డాయి. చూసారండి, దేవుడు గొప్పవాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలియజేసిన దేవుడు. విచిత్రమైన సంఘటనలు, విచిత్రమైన కార్యాలు, విచిత్రమైన అపాయకాలు, ఏ విధముగా అపాయం వస్తుంది ఎవరికో తెలియదు. నిలబడి మనిషి పడిపోయి చనిపోతున్నాడు. నిలబడి మనిషి కోమాలకు వెళ్ళిపోతున్నాడు. అంత స్పాట్ లో మనిషి జబ్బు వస్తుంటే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి, ఎవరు దగ్గరికి రానటువంటి పరిస్థితి, ఎవరు దగ్గరగా చేరుకోలేనటువంటి పరిస్థితి. ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలము వచ్చును అని ముందుగానే మన యేసయ్య రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అంటారు, అయ్యా కరోనా కోసం మీ బైబిల్లో ఏదైనా రాయబడేదని ఒక వ్యక్తి చెప్పాడు. ఎందుకంటే నేను బైబిల్ కోసం కొన్ని మాటలు చెప్పినప్పుడు రాశాడయ్యా, పేరైతే రాయలేదు కానీ ఇటువంటివి జరుగుతాయని ఆయన ముందే చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పారండి. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని చిత్తమేమిటో గ్రహించుకునే వారముగా ఉంటున్నామా? దేవుని చిత్తమేంటో మన పనులు చేసుకోవడం కాదు, మన పిల్లల కోసం సంపాదించుకోవడం కాదు, మనకున్న ఆస్తులు అంతస్తులు ఎక్కువ చేసుకోవడం కాదు. కానీ మనం అక్కడ చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏంటి చేయాలి? ఆయనని సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించాలి, ఆరాధించాలి. గట్టి దేవుని. చాలా మందికి అటువంటి అనుభవం ఉండదు, చాలా మందికి అటువంటి ఆలోచన ఉండదు. ఏదో మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాం కాదండి. అపాయకరమైన కాలం నుంచి తప్పించబడాలంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన చిత్తమును గ్రహించేవాడుగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఇవన్నీ కూడా అనుభవించమని నలుడికి అప్పచెప్పాడు. ఎవరు అప్పచెప్పాడు? ఆదాము అమ్మకి అప్పచెప్పాడా లేదా? ఎక్కడికి? ఏదైనా వనంలో ఉన్న ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్కటి అనుభవించండి అని చెప్పాడు. కానీ ఒక్కటి మాత్రం నువ్వు తినకూడదు, అనుభవించకూడదు అని చెప్పాడు. అయినప్పుడు కూడా మానవుడు ఏది వద్దన్నాడు దేవుడు అదే చేశాడు. ఏదైనా వనమైన పరిశుద్ధమైన స్థలంలో నుంచి త్రోసివేయబడ్డాడు. ఈరోజు మనుషులకి దేవుడు చిత్తమేంటో గ్రహించిన బాబు, ఆయన ఇష్టమేంటో తెలుసుకోవాలి. చిత్రాన్ని చాలా మంది అంటారు, పాపములోనే ఉంటారు, అపరాధములోనే ఉంటారు, త్రాగుబోతనములోనే ఉంటారు, జోదములోనే ఉంటారు. దేవుని చిత్తమేంటి? ఏ చిత్తము? ఆ చేసిన పనులు ఎలా ఉంటాయి? దేవుని చిత్తం ఎప్పుడు గ్రహించగలవు? నువ్వు నీ జీవితం మార్చబడితే నువ్వు గ్రహించగలవు. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక ఉత్తరం ఎప్పుడు చదవగలవు? నువ్వు ముందు అచ్చులు అల్లు వెన్న వస్తే కదా నువ్వు ఒక